సో ఫ్రంట్ సైడ్ మనకి ఇట్లాగా ఇంకొకటి స్టిక్ చేసేస్తాము. స్టిక్ చేసేసి ఇది ఏదైతే ఉందో దాన్ని ఇట్లా మనం ఎందుకు సెంటర్ ఆల్రెడీ నేను మీకు చూపెట్టాను. సో ఆ సెంటర్కి చక్కగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని దాని మీదకి వచ్చేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఆ రెండు అతుక్కోవాలి కాబట్టి, దాని మీదకి కాకుండా దీనికి అతుక్కుంటే మరి పాకెట్ మనకి తయారవుతుంది కాబట్టి ఈ రెండు అతుక్కోవాలి. ఈ రెండుని మనం జాయిన్ చేయాలన్నమాట. ఇట్లాగా ఈ రెండు మొత్తం ఒక 3 సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఈ రెండు జాయిన్ చేసేసి అలాగే దీనికి కూడా గమ్ అది పెట్టేసి మనం జాయిన్ చేసేసుకుందాము. జాయిన్ చేసుకొని నేను పాకెట్ రెడీ చేసిన తర్వాత నేను మీకు చూపెడతాను. సో ఫ్రంట్ సైడ్ అది వస్తుంది, మనకు బ్యాక్ సైడ్ ఇది వస్తుంది అనమాట ఇట్లాగా. సో మీకు అట్లా స్టిచ్ చేయడం ఇష్టం లేకపోతే నేను ముందుగా చూపెట్టినట్టుగా ఇట్లాగా మీరు మీకు నచ్చినట్టుగా రాసుకోవచ్చు. మీకు హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అండ్ నేను ఓన్గా రాసుకోవాలి అనుకుంటే